మనము ఈ జర్నీ ఆన్ రివర్స్ అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే అన్ని రివర్స్ మనం దాటుతున్నాము. ఆల్మోస్ట్ 157 ఇయర్స్ ఉన్న చరిత్ర ట్రైన్ ఇది. మనమైతే ఈ అందాలు చూసుకుంటూ అయితే తలసరి రైల్వే స్టేషన్ దాకా అయితే వచ్చేసినాము. ఈ రూట్లో చాలా రివర్స్ ఉన్నాయి. ఇప్పుడు ముందు కూడా మనకు ఒక రివర్ వస్తుంది. స్టేషన్ చూడండి, అడవి మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది. కేరళ స్టేట్కి ఒక లోకోమోటివ్ ట్రైన్ ఎలక్ట్రిసిటీ తోటి ఎంటర్ అయిందంటే అది దీని వెనకాల పెద్ద చరిత్రనే ఉంది. 1887 వరకు ఈ ట్రైన్ మలబార్ ఎక్స్ప్రెస్ గా నడిచింది. ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యేది మాత్రం కర్ణాటక నుంచే, కానీ కర్ణాటకలో ఒకటే స్టాప్ ఉంది దీనికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. ఈరోజు అయితే మళ్ళీ ఒక కొత్త జర్నీ తోటి అయితే నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు ట్రావెల్ చేసేది మ్యాంగ్లూర్ సెంట్రల్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు. ఈ ట్రైన్ వచ్చేసి వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ట్రైన్ ఇండియన్ రైల్వేస్లో. మనమైతే ప్రజెంట్ మ్యాంగ్లూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉన్నాము. ఇది బ్యాక్ సైడ్ రైల్వే స్టేషన్ అండ్ ఫ్రంట్ సైడ్ అవతల పక్క ఉంది. అండ్ ఇప్పుడు ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళి తెలుసుకుందాము. చూస్తున్నారు కదా, ఇదే రైల్వే స్టేషన్. అండ్ మ్యాంగ్లూర్లో 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి మ్యాంగ్లూర్ జంక్షన్, ఒకటి మ్యాంగ్లూర్ సెంట్రల్. ఇది మ్యాంగ్లూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4-5, మనది ప్లాట్ఫామ్ నెంబర్ 1. అండ్ ఇది మ్యాంగ్లూర్ సెంట్రల్ చూడండి, ఇది ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. ఫర్దర్గా అటు ముందుకైతే పోవు. ఎట్లా వచ్చిన ట్రైన్స్ అట్లా రిటర్న్ వెళ్ళిపోవాలా. ట్రైన్ అయితే అది ఆల్రెడీ వచ్చి ఉన్నది. నా టికెట్ అయితే AC 2 టైర్లో ఉంది. A1 క్యాబిన్ ఎక్కడుందో ఫస్ట్ వెతుక్కోవాలా. అయితే ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి అయితే వచ్చాము. A1 మనది. A1లో 27, ఇది A1. మొత్తం ట్రైన్ అంతా ICF కోచెస్ తోటి ఉంది. ఈ ప్రెస్టీజియస్ ట్రైన్ అంటారు, LHB కోచ్కి మార్చితే ఏమవుతుంది. ఇదైతే మన ట్రైన్. ఎట్లా చూడండి, ట్రైన్లో పాత ట్రైన్. జైలు సారీ, జైలు కాదు, అట్లా ఉంటుంది జైలు లెక్క. మన బర్త్ ఇది లోవర్ బర్త్ అయితే వచ్చింది. 27 సీట్ మనది. మంచిగా లోవర్ వచ్చింది. ఇక్కడ ICF కోచెస్ తెలుసు కదా, ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను కదా మీకు. కొంచెం LHB కోచెస్ కన్నా కొంచెం కంఫర్ట్ తక్కువ, కానీ మంచిగానే ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12602 ఫ్రమ్ మ్యాంగ్లూర్ సెంట్రల్ టు MGR చెన్నై సెంట్రల్. అండ్ ఇక్కడ మ్యాంగ్లూర్లో ఇది 1:55 మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది. అండ్ చెన్నైకి వెళ్ళేసరికి రేపు మార్నింగ్ 6:10 అయితే అవుతుంది. ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యేది మాత్రం కర్ణాటక నుంచే, కానీ కర్ణాటకలో ఒకటే స్టాప్ ఉంది దీనికి. అండ్ కేరళలో 21 స్టాప్స్ ఉన్నాయి. తమిళనాడులో 10 స్టాప్స్ ఉన్నాయి ఈ ట్రైన్కి. ఈ జర్నీలో మనం 889 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. మన ఆల్ ఇండియా టూర్లో ఈ జర్నీ తోటి 23,892 కిలోమీటర్స్ అయితే మనం కంప్లీట్ చేయబోతున్నాము. ఈ ట్రైన్ యొక్క ఫస్ట్ రన్ అయితే 1867 జూలై 1కి అయితే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 157 ఇయర్స్ ఉన్న చరిత్ర ట్రైన్ ఇది. ట్రైన్ వచ్చేసి సూపర్ ఫాస్ట్ మెయిల్ ట్రైన్. దీన్ని వచ్చేసి సదరన్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది. ఈ ట్రైన్ ఎర్లియర్ డేస్లో మెడ్రాస్ రొయ్యపురం నుంచి కోజికట్ కాలికట్ వరకే నడుస్తుండే. ఎట్లయితే కోజికట్ నుంచి మ్యాంగ్లూర్ రైల్వే స్టేషన్కి ట్రాక్స్ ఎక్స్టెండ్ చేశారో, అప్పుడు ఇది రొయ్యపురం నుంచి మ్యాంగ్లూర్ రైల్వే స్టేషన్ దాకా ఎక్స్టెండ్ చేశారు. అండ్ అక్కడ రొయ్యపురం దగ్గర చెన్నై సెంట్రల్ రైల్వే రైల్వే స్టేషన్ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో, ఇది చెన్నై సెంట్రల్ దగ్గర నుంచి మ్యాంగ్లూర్ సెంట్రల్కి అయితే స్టార్ట్ చేశారు దీన్ని. 1887 వరకు ఈ ట్రైన్ మలబార్ ఎక్స్ప్రెస్గా నడిచింది. 1887 తర్వాత దీనికి చెన్నై మ్యాంగ్లూర్ మెయిల్గా అయితే పేరు చేంజ్ చేశారు. దీని వెనకాల పెద్ద చరిత్రనే ఉంది, నేను చెప్తాను అది. మద్రాస్ టు ఓల్డ్ కోయంబత్తూర్ టు చలియం ఒక ట్రైన్ ఉండేది. ఆ ట్రైన్ నెంబర్ అండ్ పేరు కూడా వచ్చేసి 1 up 1 down అని పిలుస్తుండే. దానికి పర్టికులర్గా ఏం పేరు లేదు ఆ టైంలో, ఒకటే కాంపోజిట్ ట్రైన్ ఉంటుండే. 1867 వరకు జస్ట్ నెంబర్తో పిలిచేవారు. అప్పటికి ఇంకా పేరైతే లేదు, 1 up 1 down అని. ఈ ట్రైన్ని 2 ట్రైన్స్గా అయితే డివైడ్ చేశారు. 1864లో వచ్చేసి నీలగిరి ఎక్స్ప్రెస్ అండ్ 1867లో వచ్చేసి మలబార్ ఎక్స్ప్రెస్. ఈ మలబార్ మెయిల్ని మ్యాంగ్లూర్ దగ్గరలో ఉన్న కుంబ్లా వరకైతే ఆ టైంలో ఎక్స్టెండ్ చేశారు. జూలై 3, 1907లా కుంబ్లా టు మ్యాంగ్లూర్కి బ్రాడ్ గేజ్ లైన్ అయితే ఓపెన్ అయిపోయింది. తర్వాత ఈ మలబార్ మెయిల్ని మ్యాంగ్లూర్ మెయిల్గా అయితే నేమ్ చేంజ్ చేశారు దీనికి. జూలై 1, 1867లో మ్యాంగ్లూర్ మెడ్రాస్ మలబార్ ఎక్స్ప్రెస్గానైతే ఈ ట్రైన్ని ఇంట్రడ్యూస్ చేశారు. 1887 నుంచి మ్యాంగ్లూర్ చెన్నై మెయిల్గా ప్రస్తుతం ఇది 12601, 12602 నెంబర్స్ తోటి
బెంగళూరుకి చెన్నైకి మధ్యలో ఈ ట్రైన్ ప్రస్తుతం నడుస్తుంది. దీనికి ఇంత పెద్ద చరిత్ర ఉంది. 1:55 టైం అయితే అవుతుంది. మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయింది బెంగళూరు నుంచి. బెంగళూరు సెంట్రల్ మళ్ళా కలుద్దాము. ఈ ట్రైన్ వచ్చేసి టోటల్గా 3 స్టేట్స్లో అయితే ట్రావెల్ చేస్తుంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు. కేరళ స్టేట్కి ఒక లోకోమోటివ్ ట్రైన్ ఎలక్ట్రిసిటీ తోటి ఎంటర్ అయిందంటే అది ఈ ట్రైనే అనమాట. ఫస్ట్ ఎంటర్ అయింది ఇదే ట్రైన్ ఎప్పుడు ఫుల్లే నడుస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం స్టాప్స్ దీన్ని పక్కకే ఉంటాయి. అండ్ అవి కూడా దట్టు ఇన్ కేరళ, నార్థన్ కేరళలో చాలా స్టాప్స్ ఉన్నాయి ఈ ట్రైన్కి. కర్ణాటకలో చెప్పాను కదా ఒకటే స్టాప్, అది బెంగళూరు సెంట్రల్. బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే కనిపిస్తాయి మనకి. డే జర్నీ అడ్వాంటేజెస్ ఇదే. ఈ ట్రైన్ వచ్చేసి కానూర్, కోజికోడ్, పరపాన్గడి, తిరూర్, షోనూర్, పాలకాడ్, పొడనూర్, సేలం మీద నుంచి అయితే పోతుంది ఎంజీఆర్ సెంట్రల్కి. మన ట్రైన్ అయితే వ్యాప్ 7 లోకోమోటివ్ పుల్ చేస్తుంది. బ్యూటిఫుల్ ఉంది కదా, ఇల్లు బాగున్నాయి, చాలా బాగున్నాయి. మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా వాటర్, నేత్రావతి రివర్ అది. అండ్ దీనికి ర్యాక్ షేరింగ్ కూడా ఉంది. వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, మలబార్ ఎక్స్ప్రెస్ అండ్ మావలి ఎక్స్ప్రెస్కి. వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఏమో మ్యాంగ్లూర్ సెంట్రల్ నుంచి చెన్నై నడుస్తుంది. మలబార్ ఏమో మ్యాంగ్లూర్ సెంట్రల్ టు తిరువనంతపురం వయా కోజికోడ్, కొట్టాయం నడుస్తుంది. మావలి ఎక్స్ప్రెస్ ఏమో మ్యాంగ్లూర్ సెంట్రల్ నుంచి తిరువనంతపురం వయా కోజికోడ్, అల్పుజా ఏదో రైల్వే స్టేషన్ ఉంది, ఆ రూట్లో నడుస్తుంది. ఇట్లా మ్యాంగ్లూర్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చినామో లేదో అంతే. ఈ కట్టెలను చూడండి పచ్చిగా చేస్తారు. ఇది వచ్చేసి నేత్రావతి రివర్, బాగుంది కదా. అక్కడ బోట్స్ కూడా ఉన్నాయి, బోటింగ్ కూడా చేయొచ్చాము ఇక్కడ నాకు తెలిసి. పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇది ఇక్కడ నుంచి ఇక డైరెక్ట్గా సముద్రంలోకి కలుస్తుంది ఇది. అండ్ ఈ నేత్రావతి రివర్ని బెంగళూరులో వాటర్ ఫెసిలిటీ కోసం యూజ్ చేస్తారు, డ్రింకింగ్ వాటర్ కోసం. చాలా పెద్దగా ఉంది, చాలా లోతు కూడా ఎక్కువ ఉంటుందేమో ఇది. ఇదైతే స్టార్టింగ్ కాబట్టి పైన కనిపిస్తుంది, ముందు లోతు ఎక్కువ ఉంటుంది. ఆగో ఇక్కడ చూడండి, చాలా స్లోగా అయితే పోతుంది ఇక్కడ. ఇట్ సైడ్ రోడ్. మనం లాస్ట్ వ్లాగ్లో కూడా వచ్చాము ఈ రివర్ మీద నుంచి. అది ఇంకో బ్రిడ్జ్, అది మ్యాంగ్లూర్ జంక్షన్కి ఇంకా అటు లోపలికి ఉంటుంది. అది ఒక 5 కిలోమీటర్స్ అవతల ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. జాలర్లు వేటకి యూజ్ చేసుకునే పడవలు అనమాట. ఈ ట్రైన్కి కంప్లీట్గా HA1 ఒక కోచ్, 2 టైర్ AC 1, 3 టైర్ AC 4, స్లీపర్ 11, అన్రిజర్వ్డ్ 4 కోచెస్ ఉంటుంది. మనమైతే 2 టైర్ ACలో ట్రావెల్ చేస్తున్నాము. మన టికెట్ కాస్ట్ వచ్చేసి 1775 రూపీస్ పడింది. AC ఫస్ట్ టైర్ వచ్చేసి 2985, 3 టైర్ వచ్చేసి 1255 రూపీస్, స్లీపర్ వచ్చేసి 475 రూపీస్ అయితే దీని కాస్ట్. ఆన్లైన్ ప్రైజెస్ ఇది. మనకి దీని ఫస్ట్ స్టాప్ వచ్చేసి మంజేశ్వర్, కేరళలో ఉంది. 18 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అది. బెంగళూరు సెంట్రల్ స్టేషన్ కూడా వచ్చేసి MAQ. లొకేషన్ చూడండి, చాలా బాగుంది కదా. మన కొబ్బరి తోటల మధ్యలో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. కేరళ అంటేనే కొబ్బరి తోటలు. సూపర్ జర్నీ. మనమైతే ప్రజెంట్ ఫస్ట్ స్టాప్కి అయితే వచ్చేసినాము, మంజేశ్వర్. ఇక్కడైతే నేమ్ బోర్డ్ అయితే లేదు, నేమ్ బోర్డ్ ఉంది కానీ దాని మీద పేరు లేదు. స్టేషన్ కోడ్ వచ్చేసి MJS. 8 minutes డిలే తోటి అయితే ఇక్కడికి వచ్చింది. 2:10కి రావాలా, 2:18 అవుతుంది టైము. చాలామంది ఉన్నారు ఎక్కేవాళ్ళు. స్టేషన్ చూడండి, అడవి మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది. అంత చెట్లు కదా, అట్లనే లేదా? సూపర్ ఉంది కదా. అయితే ఒక 1 minute స్టాప్ తర్వాతనైతే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది మంజేశ్వర్ నుంచి. నెక్స్ట్ స్టేషన్ మనకు వచ్చేసి కసరగోడ్. అది ఎదురుగా కనిపిస్తుంది కదా, అది సముద్రం. ఇంకా అదే ఇది వచ్చేసి సిరియా రివర్. అది
అది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అక్కడ అంతా బీచే, అది అంతా సముద్రమే, అది దాని అటంతా మొత్తం సముద్రం పక్క నుంచి పోతుంది అనమాట ట్రైన్. ఇది బ్రాడ్ గేజ్ కుంబ్లా అని చెప్పాను కదా ఇంతకుముందు. కుంబ్లా రైల్వే స్టేషన్ ఇదే. ఇక్కడ నుంచి మ్యాంగ్లూర్ దాకా ఎక్స్టెండ్ చేసినప్పుడు దీన్ని ట్రైన్ని కూడా ఎక్స్టెండ్ చేసారు. అవండి సముద్రం, ఆ కొబ్బరి చెట్ల మధ్యలో కనిపించేది వైట్, అంతా సముద్రమే. సూపర్ వ్యూ కదా ఇది, సముద్రం పక్క నుంచే ట్రావెలింగ్. బ్యూటిఫుల్ జర్నీ ఇది కూడా. చాలా ట్రైన్స్ అయితే పోతాయి ఈ రూట్లో. స్పీడ్ కూడా మ్యాక్సిమం స్పీడ్ అయితే పోతుండ్రు. దీనికి 110 దీని లాస్ట్ స్పీడ్ 110 పోతుండు. మంచి స్పీడ్ అయితే ఉంది. కేరళలో బ్యూటిఫుల్ ఉంటాయి లొకేషన్స్. అక్కడ చూడండి ఇల్లులు అవన్నీ పాత ఇల్లు లెక్క, పెంకుటి ఇల్లులే ఇంకా ఇక్కడ. సూపర్ ఉంటుంది కదా. మనమైతే ప్రెజెంట్ కసర్గోడ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ KGQ. 8 minutes డిలే తోటి అయితే ఇక్కడికి వచ్చినాము. చాలామంది అవుతున్నారు ఇక్కడ ఎక్కేవాళ్ళు. ఇక్కడ కూడా ఒక 1 minute అయితే ఆపి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది కసర్గోడ్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి. అంతా సముద్రమే ఇదంతా. కానగడ్ రైల్వే స్టేషన్కి అయితే మనం వచ్చినాము విత్ 12 minutes డిలే. స్టేషన్ కోడ్ వచ్చేసి KZE. ఇక్కడైతే ఒక 1 minute స్టాప్ తర్వాతనైతే మన ట్రైన్ బయలుదేరిపోయింది. చిన్న చిన్న స్టేషన్స్ ఇవన్నీ. సూపర్ ఉంది ఈడ, ఇల్లులు బాగున్నాయి. ప్రెసెంట్ పాయనూర్ రైల్వే స్టేషన్కి వచ్చినాము. స్టేషన్ కోడ్ PAY. ఇక్కడికైతే ట్రైన్ 14 minutes డిలే వచ్చింది. ఖాళీ ఉంది స్టేషన్, ఎక్కే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు మన ట్రైన్లో. అయితే మనకి క్రాసింగ్ పెట్టిర్రు. ఏం ట్రైన్ ఇది? పూణే ట్రైన్ పేరు తెలియదు. ఇక్కడ నుంచి కూడా మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది క్రాసింగ్ తర్వాత. ఈ రూట్లో చాలా రివర్స్ ఉన్నాయి. ఇప్పుడు ముందు కూడా మనకు ఒక రివర్ వస్తుంది. ఏం రివర్ చూడండి, పావంగడి రివర్. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. చాలా లోతు కూడా చాలా ఎక్కువనే ఉంటుంది ఇది. మంచిగా ఉంది. మన ట్రైన్ చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ వచ్చేసి కానూర్. మొత్తం ట్రైన్ చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ నుంచి సముద్రం ఎంతో దూరం లేదు, మహా అంటే ఒక 1 kilometer అటు సైడ్ అవతలకి ఉంటుంది అంతే. సముద్రం పక్కనే మన ట్రైన్ పోతుంది కొంచెం దూరంలో అంతే. బాగుంది కదా. ఇది ఒక రివర్. ఇది మనమైతే ప్రెసెంట్ కర్నూలు రైల్వే స్టేషన్కి వచ్చినాము. ఇక్కడ 2 రైల్వే స్టేషన్స్ ఉంటాయి, కర్నూలు అండ్ కర్నూలు సౌత్. అండ్ ఇది వచ్చేసి NSG2 కేటగిరీకి అయితే వస్తుంది. వన్ ఆఫ్ ద మేజర్ రైల్వే స్టేషన్. మ్యాక్సిమం అన్ని స్టేట్స్కి ఇక్కడ నుంచి ట్రైన్ ఉంది. అంటే లైక్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ నార్త్ ఇండియా కూడా ట్రైన్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. చాలా మంది అయితే ఉన్నారు ఎక్కేవాళ్ళు ఇక్కడ. స్టేషన్ కోడ్ వచ్చేసి CAN అండ్ కర్నూలు సౌత్ వచ్చేసి CS.
మనమైతే ఇక్కడికి 29 మినిట్స్ డిలే తోటి వచ్చినాము. 3:57కి రావాలా, 4:26కి అయితే వచ్చినాము. ఊళ్ళోనైతే 3 మినిట్స్ అయితే ఉంది మనకి స్టాప్. చాలా మంది అయితే ఉన్నారు ఎక్కేవాళ్ళు. ఇది కూడా మన ట్రైన్ అయితే కరెక్ట్ 3 మినిట్స్ అదే ఆగి బయలుదేరిపోయింది. అండ్ ఇక్కడ ఒక కాఫీ కూడా తీసుకున్నా. చాలా బాగుంది ఈ లొకేషన్స్. ట్రైన్ కూడా మంచి స్పీడ్గానే పోతుంది. అన్ని ఇల్లులు అబ్జర్వ్ చేయండి, మంచి కొబ్బరి తోట మధ్యలోనే ఉన్నాయి ఇల్లులన్నీ. సూపర్ ఉంది కదా లొకేషన్. ఇక్కడ చాలా అన్ని చెప్పాను కదా, చాలా చెరువులు ఇక్కడ. అసలు బ్యూటిఫుల్ లొకేషన్స్కి పెట్టింది పేరు కేరళ. ధర్మాదామ్ రివర్ ఇది. బాగుంది. ఎన్ని రివర్స్ కదా ఇప్పటిదాకా. కుయ్యలి పూజా రివర్ ఇది. పక్క పక్కనే చూసిరా, అక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదు. ఇంకొక రివర్ అట్లా అవతల ఉంది అదంతా. మనమైతే ఈ అందాలు చూసుకుంటూ అయితే తలసరి రైల్వే స్టేషన్ దాకా అయితే వచ్చేసినాము. ఇంకొక 1 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి. చాలా బాగుంది కదా. తలసిరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము విత్ 28 మినిట్స్ డిలే. 4:18కి రావాలి ఇక్కడికి. 4:46 అవుతుంది టైమ్. స్టేషన్ కోడ్ వచ్చేసి TLY. చిన్న రైల్వే స్టేషన్ ఇది కూడా. ఈ తలసరి దగ్గర నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సూపర్ ఫాస్ట్ మెయిల్ ఎక్స్ప్రెస్ అంటారు కానీ దీనికైతే ఘోరంగా 10 కిలోమీటర్స్కి ఒక స్టాప్, 10 కిలోమీటర్స్కి ఒక స్టాప్, 10-15 మామో చాలా స్టాప్స్ అయితే ఉన్నాయి. ఇంకొక రివర్ ఇది. ఎన్ని రివర్స్ రా బాబోయ్. ప్రజెంట్ అయితే మనము క్యూలాండి స్టేషన్కి అయితే వచ్చేసినాము విత్ 26 మినిట్స్ డిలే. 5:04కి రావాలా, 5:31 అవుతుంది. స్టేషన్ కోడ్ వచ్చేసి QLD. ఇట్ సైడ్ స్టేషన్ ఇది. మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి కూడా బయలుదేరిపోయింది. కరెక్ట్గా ఇక్కడ 1 మినిట్ స్టాప్ కానీ మన ట్రైన్ అయితే నియర్లీ ఒక 3 మినిట్స్ అయితే ఆగింది. 3 to 4 మినిట్స్ ఆగింది. సన్న అట్లా కనిపిస్తుంది కన్యాకుమారిలో ప్రజెంట్ మెత్తగా. సూపర్ కనిపిస్తుంది సన్సెట్ అయితే ఇప్పుడు. మనము ఈ జర్నీ ఆన్ రివర్స్ అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే అన్ని రివర్స్ మనం దాటుతున్నాము. ప్రజెంట్ మనమైతే కోజికోడ్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకొక 1 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి. ఇదంతా కోజికోడ్ అన్న కాలికట్ అన్న ఒకటే సేమ్. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. అంతే స్క్రాప్, సెకండ్ హ్యాండ్ మార్కెట్ అనుకుంటా ఇది. సెకండ్ హ్యాండ్ టైర్ చూడండి చాలా ఉన్నాయి కదా. మనకి ఎదురుగా కనిపించేదే కోజికోడ్ రైల్వే స్టేషన్. ఇక్కడికైతే మన ట్రైన్ వచ్చేసి 24 మినిట్స్ డిలే అయితే వచ్చింది. 5:27కి రావాలా, 5:51 అవుతుంది ప్రజెంట్ టైమ్. అండ్ ఈ స్టేషన్ కూడా వచ్చేసి CLT. పెద్దగానే ఉంది ఈ రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి NSG2 కేటగిరీ కిందకి వస్తుంది ఈ రైల్వే స్టేషన్. అండ్ సదరన్ రైల్వే జోన్ కిందకి వస్తుంది. పాలకాడ్ రైల్వే డివిజన్. సదరన్ రైల్వే జోన్, పాలకాడ్ రైల్వే డివిజన్. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ మేజర్ రైల్వే స్టేషన్ కేరళ స్టేట్లో. కోజికోడ్ రైల్వే స్టేషన్ నుంచి అప్రాక్సిమేట్లీ డైలీ 25,000 మెంబర్స్ అయితే ట్రావెల్ చేస్తారంట ఇక్కడ నుంచి. స్టేషన్ కూడా పెద్దగా ఉంది. కోజికోడ్ దగ్గర కూడా మన ట్రైన్ 5 మినిట్స్ అయితే ఆపి స్టార్ట్ అయిపోయింది.
ఇదంతా కోజికోడ్ సిటీ. ఇది పక్కన రోడ్ పక్క నుంచే పోతుంది మన ట్రైన్. ఇక్కడ ఆటో కలర్స్ బ్లాక్. బస్ చూడండి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సు. కలయాలి రివర్. ఇవన్నీ వెళ్ళి సముద్రంలోకి కలుస్తుంది అనమాట. ఇవన్నీ రివర్స్, ప్రతి ఒక్క రివర్. ఇప్పుడు నేను మనకి స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్క రివర్ అన్నీ సముద్రంలో కలిసేటి. చూడండి ఈ రివర్ ఫెరోక్ రివర్. ఇది ఏం చేస్తారు ఈడైలు? చేపలు పడుతున్నారు. ఫెరోక్ రివర్, చెలియార్ రివర్. జర్నీ ఆన్ రివర్స్. మనము ప్రజెంట్ అయితే ఫెరోక్ రైల్వే స్టేషన్కి వచ్చినాము. స్టేషన్ కోడ్ FE. 29 minutes డిలే తోటి అయితే వచ్చినాము. 5:44కి రావాలా, 6:13కి అయితే వచ్చినాము. కోజికోడ్ నుంచి ఇక్కడికి ఓన్లీ జస్ట్ 9 kilometers దూరంలోనే ఈ స్టాప్ ఉంది. ఈ ఫెరోక్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కూడా కరెక్ట్గా ఒక 1 minute అయితే ఆగి స్టార్ట్ అయిపోయింది. అది చూస్తారు కదా, ఇండియన్ ఆయిల్ డిపో అనుకుంటుంది. మొత్తం చాలా పెద్ద ఉంది ప్లాంట్. ఆల్మోస్ట్ ఇంకా చీకటి కానికైతే దగ్గర వచ్చేసింది. అంటే టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 6:20 అవుతుంది. మ్యాక్సిమం ఇంకొక 15-20 minutesతో చీకటి అయిపోతుంది మొత్తం. మళ్ళీ ఈ లొకేషన్స్ చూడలేము ఇక. ఇది వచ్చేసి కడల్ ఉండి రివర్. ఇది కూడా సేమ్ అరేబియన్లోకి వెళ్ళిపోతుంది. చాలా పెద్దది ఇది కూడా. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ బర్డ్ శాంచురీ కూడా ఉంది. ఇక్కడ ఇదంతా కడల్ ఉండి రివరే, ఒకటే రివర్ అంతా. సన్సెట్ టైం వెళ్ళిపోయాడు సూర్యుడు. మనమైతే ప్రజెంట్ పరపానన్ గడి రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ PGI. 27 minutes డిలే తోటి అయితే ఇక్కడికి వచ్చినాము. 6:04కి రావాలా, 6:29 అయితే అవుతుంది టైం. చాలామంది ఉన్నారు ఇక్కడ ఎక్కేవాళ్ళు. మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా చీకటి అయిపోయింది. లొకేషన్స్ ఏమంత మంచిగా కనిపించవు ఇప్పుడు. ఇక చూడండి, ఆల్రెడీ వీడియోలో డిఫరెన్స్ వచ్చేసింది కదా. ఏం కనిపిస్తలేదు, మొత్తం చీకటి. అక్కడక్కడ ఎక్కడైతే ఇల్లులు లైట్లు ఉన్నాయో అక్కడ అది కనిపిస్తుంది. ఇవన్నీ చెట్లే, కెమెరాలో కనిపిస్తలేవు. ప్రజెంట్ అయితే మనము షోరనూర్ జంక్షన్కి అయితే వచ్చేసినాము. 19 minutes డిలే తోటి వచ్చినాము. 7:30కి ఇక్కడికి రావాలా, 7:49 అవుతుంది టైము. స్టేషన్ కోడ్ వచ్చేసి SRR. ఇక్కడైతే మనకు ఒక 5 minutes స్టాప్ ఉంటుంది. ఇది వచ్చేసి 19th స్టాప్ మనకి ఈ ట్రైన్కి. ఇక్కడ షోరనూర్ దగ్గర నుంచి కూడా బయలుదేరిపోయింది మన ట్రైన్. ప్రజెంట్ అయితే మనం ఒట్టపాలెంకి వచ్చినాం. స్టేషన్ కోడ్ OTP. టైం అరౌండ్ 8:14 అవుతుంది. 20 minutes డిలే తోటి అయితే ప్రజెంట్ నడుస్తుంది ట్రైన్. ఇది దీనికి 20 స్టాప్ ఇది. ఇక్కడ నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా ఒక 1 minute ఆపి. మనమైతే ప్రజెంట్ పాలకాడ్ జంక్షన్కి వచ్చినాము. ఇది కేరళలో లాస్ట్ రైల్వే స్టేషన్. దీని తర్వాత మనం తమిళనాడుకి అయితే ఎంటర్ అయిపోతాము. స్టేషన్ కోడ్ వచ్చేసి PGT. పాలకాడ్ జంక్షన్కి 8:27కి రావాలా. ప్రజెంట్ టైం 8:39 అవుతుంది. అండ్ ఇది కేరళలో లాస్ట్ స్టాప్. అండ్ దీని తర్వాత మనం తమిళనాడుకి అయితే ఎంటర్ అయిపోతాము. ఇటు టీటీస్ లోకోస్ అందరు ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లో అయితే చేంజ్ అయిపోతారు. ఇప్పుడంతా మళ్ళీ కొత్త వాళ్ళు ఎక్కుతారు ఇక్కడ. పాలకాడ్ నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 5 minutes అయితే ఆగి, కరెక్ట్గా 5 minutes ఆగింది ఇక్కడ. దీని తర్వాత మనం తమిళనాడుకి ఎంటర్ అయిపోతాం.
పాలకాడ్ జంక్షన్ కరెక్ట్ మార్నింగ్ 5:54 అవుతుంది. చెన్నై నుంచి ఇంకొక 5 కిలోమీటర్స్ దూరం ఉన్నాం మనం. నైట్ జర్నీ అంతా మంచిగా అయింది. 19 minutes డిలే తోటైతే ప్రజెంట్ నడుస్తుంది ట్రైన్. నైట్ మనము పొడునూరు జంక్షన్, తిరుపూరు, ఎర్రోడ్ జంక్షన్, సేలం జంక్షన్, జోలార్పేట జంక్షన్, కాట్పాడి జంక్షన్, అరకోణం జంక్షన్, తిరువల్లూరు, పెరంబూర్ అయితే రైల్వే స్టేషన్స్ని మనం స్కిప్ చేసినాము. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. దీన్ని చెన్నై రెడ్ హిల్స్ రోడ్ ఇది. నాకు ఐడియా ఉంది, నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ట్రావెల్ చేస్తుండే ఈ రోడ్ మీద. ఎదురుగా కనిపించేదే మనకి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. NSG 1 కేటగిరీకి వస్తుంది ఇది. ఈ కంప్లీట్ జర్నీ మాత్రం చాలా బాగుంది. స్టాప్స్ ఎక్కువ ఉండడం వల్ల మంచి కనెక్టివిటీ కేరళ వాళ్ళకి, నార్థన్ కేరళ వాళ్ళకి. ఓవరాల్ జర్నీ మాత్రం చాలా సూపర్ ఉంది. డాక్టర్ ఎంజి రామచంద్రన్ చెన్నై సెంట్రల్. డాక్టర్ ఎంజి రామచంద్రన్ అంటే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ తమిళనాడుకి. మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ జర్నీని జర్నీ ఆన్ రివర్స్ అని చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం రివర్స్ మీదనే ట్రైన్ అయితే ట్రావెల్ చేసింది. అండ్ ఇంతటితో అయితే ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. మీరందరూ ఇలానే సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ సపోర్ట్ చేయండి, నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో అయితే ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.